హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వారణాసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వచ్చేసి రాజమౌళి గారు మాట్లాడిన దాంట్లో అసలు నాకు తెలిసినంత వరకు అసలు ఏం తప్పులేదు భయ్య. అసలు ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు దేవుని గురించి. ఆయన జస్ట్ ఏమన్నాడు, నాకు దేవుని మీద నమ్మకం లేదు, మా వైఫ్ మా నాన్న వచ్చేసి ఇదంతా దేవుడే నడిపిస్తున్నాడు అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చిందని అయితే ఆయన అన్నాడు. జస్ట్ ఇదే అన్నాడు, అంతకు మించి ఏమనలేదు దేవుని గురించి. ఆయనకు మహాభారతం అన్నా రామాయణం అన్నా అవంటే చాలా ఇష్టం అని చెప్పాడు. అండ్ ఆయన ఏమన్నాడో అర్థం చేసుకోలేకుండా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ట్రోల్స్ చేయడం, వీడియోలు పెట్టడం, పోలీస్ కేసులు ఫైల్ చేయడం అసలు వేస్ట్ భయ్య ఇవి. ఆయన ఫస్ట్ ఏమన్నాడో అర్థం చేసుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు. అండ్ మీరు ఏదైనా కష్టపడతారు, ఒక వర్క్ చేస్తారు, అండ్ దేవుడే నాతోటి ఇది చేయించును, దేవుని వల్లనే అయిందని అయితే మీరు నమ్ముతారు. మీరే వర్క్ చేసినా దేవుడే ఇది చేశాడని మీరు నమ్ముతారు. కానీ ఆయనకు ఏతిస్టు, తన పనిని తనే నమ్ముకుంటాడు, ఆయన చేసిన దానికి ఆయననే క్రెడిట్ తీసుకుంటాడు. అండ్ అలాంటి ఇప్పుడు ఏతిస్ట్ ఆయనకు దేవుని నమ్మని ఆయనకు ఒక దేవుడు నమ్మేటోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా కూడా వచ్చి, ఓ ఇది దేవుడే నడిపించాడు, దేవుడే నీతోటి ఇది చేయించాడు, దేవుని వల్ల ఇదంతా జరిగింది అన్నప్పుడు వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే నేను కష్టపడ్డాను, నేను ఎంతో శ్రమపడ్డాను దీని మీద, అలాంటప్పుడు దేవుడు ఎట్లా చేస్తాడని వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్మరు కాబట్టి. కొద్దిగా కామన్ సెన్స్ యూజ్ చేస్తే, లాజిక్ యూజ్ చేస్తే అర్థమైపోతుంది ఆయన ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు ఎమోషనల్ అయ్యాడు, ఎందుకు దేవుని మీద నమ్మకం లేదని ఆ స్టేజ్ మీద చెప్పాడు అనేది. అండ్ ఇంకోటి, మీరు ఒకటి దేవుని వల్లనే జరిగిందని చాలా స్ట్రాంగ్గా నమ్మినప్పుడు అది దేవుని వల్ల జరగలేదని ఒక ఏతిస్ట్ అయినా వచ్చి మీతోటి అంటే మీకు కోపం రాదా? అండ్ ఆయన ఒక ఏతిస్టు, అండ్ ఇది దేవుని వల్లనే జరిగిందని దేవుని నమ్మటైన దగ్గరికి చెప్తే ఆయన కోపం రాదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవడైనా కూడా కోపం వస్తుంది. అందుకే ఆయన ఎమోషనల్గా, ఆయన ఫ్యామిలీ మెంబర్సే నా కష్టాన్ని, నా ఎఫర్ట్ని అర్థం చేసుకోలేదు అనే ఒక బాధతోటి ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఎమోషనల్గా ఫీల్ అయ్యి చెప్పాడు అంతే. అక్కడ ఆయన దేవుని గురించి కూడా ఏం కించపరిచినట్టు మాట్లాడలేదు. మీకు కూడా మీ ఫీలింగ్స్ కూడా రెస్పెక్ట్ ఇచ్చాడు, నాకు దేవుని మీద నమ్మకం లేదు అని చెప్పాడు గంతే. దేనికి ట్రోల్స్, వీడియోస్ మీద వీడియోస్, ఇండియన్ సినిమాని వరల్డ్కి పరిచయం చేసిన, ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్ళిన ఆయనను వాడు ఎవడైతే ఏంది, రాజమౌళి ఎవడైతే ఏంది దేవుని ముంగట అని అంటే అసలు ఆయన దేవుణ్ణి కించపరిచినట్టు మాట్లాడలేదు. ఒకసారి మీరు కొద్దిగా కామన్ సెన్స్, లాజిక్ యూజ్ చేసి అదొక వీడియో క్లిప్ చూడండి, అర్థమైపోతుంది. ఇక లాజిక్ లేకుండా, కామన్ సెన్స్ యూజ్ చేయకుండా ఎమోషనల్గా చూస్తే అది మీకు అస్సలు అర్థం కాదు. అండ్ ఇవి కూడా అందుకే జరుగుతున్నాయి, ఈ ట్రోల్స్ కూడా కామన్ సెన్స్ లాజిక్ యూజ్ చేయకుండా ఎమోషనల్గా ఆ వీడియోని చూసి హట్ అయ్యి ట్రోల్స్ చేస్తున్నారు, కేసులు ఫైల్ చేస్తున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి.